డిఎస్ అనే పేరు వినగానే అందరికి గుర్తుంటుంది రాజకీయాల గురించి అవగాహన ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన టైంలో పిసిసి చీఫ్ డిఎస్ఏ, అలాగే 2009లో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కూడా పిసిసి చీఫ్ డిఎస్ఏ. మధ్యలో మారిన పిసిసి చీఫ్లు సత్యనారాయణ, ఎంఎస్ఆర్, కేకే ఇట్లాంటి వాళ్ళు ఉన్న ఫైనల్ ఎలక్షన్స్ టైంకి డిఎస్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకు అంటే చాలా జెన్యూన్ పర్సన్, ఎవరితో గొడవలు పడేవాడు కాదు. రాజశేఖర్ రెడ్డి వర్గం వలన ఇబ్బంది పడతా, అవకాశాలు రాక ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి తను అండగా నిలబడి ఏదో ఒక పోస్ట్ ఇప్పించడము, లేకపోతే సీట్లు ఇప్పించడము ఇట్లాంటివి చేసుకొచ్చారు. స్వార్థ రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్కి తోడు నిలబడి కీలక పాత్ర పోషించారు. తను ఇవాళ పరంపదించినటువంటి సందర్భం. వాళ్ళ అబ్బాయిల్లో ఒక పెద్ద అబ్బాయి వచ్చేటప్పటికి అంతకుముందు మేయర్గా కరీంనగర్ నుంచినే చేశారు, ఇదే నిజామాబాద్ నుంచినే చేశారు. తర్వాత ఇంకొక అబ్బాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ 2 సార్లు వరుసగా గెలుచుకొచ్చినటువంటిది. ఎవరితో కూడా వివాదాలకు అతీతంగా ఉండే జెన్యూన్ పర్సను. నేను ఫీల్డ్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఫోన్ చేసి మరి, ఎప్పుడు నేను సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో ఆయన పిసిసి జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. ఫోన్ చేసి మరి నా ఇంటర్వ్యూ తీసుకోండి, నేను వచ్చాను విజయవాడకని అడిగి మరి ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు, విషయాలు చెప్తుండేవాళ్ళు, కొత్త విషయాలు. పిసిసి చీఫ్గా ఉన్నా ఎప్పుడున్నా సరే అందరినీ పలకరించడం కానీ గుర్తుపెట్టుకుని పేరుతో పలకరించేటటువంటి చనువు ఉండేది ఆయనకి.